నీ కండువా దూరం ఉంచుకో అన్న, దూరం ఉంచుకో. ఫస్ట్ అంటు పెట్టు, పెట్టు అరబెట్టు అరబెట్టు అరబెట్టు. రైట్ రైట్ రైట్. రైట్. నిన్న నిండు శాసనసభలో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దళిత సంఘ నాయకులు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పైన నిన్న హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి నిండు అసెంబ్లీలో తుపాకీతో కాల్చి చంపుతారన్న వ్యాఖ్యలను ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుండి అనేక వివాదాస్పద వ్యాఖ్యలలో ఉండడమే తప్ప ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ రోజున పాటుపడ్డ సందర్భాలు లేవని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి కడియం శ్రీహరి గారు వారి తండ్రి వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమావేశం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజున కడియం శ్రీహరి గారిని మాట్లాడిన వ్యాఖ్యలు ఓన్లీ కడియం శ్రీహరి గారికి కాదు, యావత్తు దళిత సమాజానికే అవమానకరమని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ఈ పద్ధతి మార్చుకోకపోతే దళితుల చేతిలో శిక్ష తప్పదని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో కూడా మరి సీతక్క గారిని మరి గవర్నర్ గారిని మరి మొన్న సమ్మక్క జాతర టైంలో మరి గౌరవ కరీంనగర్ సిపి గారిని కూడా కుల పేరుతో దూషించడం మరి తగదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలు గెలిపించకపోతే నా కుటుంబంతో పాటు నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పంటే నియోజకవర్గ ప్రజలు మరి పెద్ద మనసుతో నేను శాసనసభకు గొప్ప మెజార్టీతో గెలిపించి పంపిస్తే ఈ రోజు నేను హుజరాబాద్ ప్రజలకు ఇచ్చిన బహుమతి ఇదా అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోకపోతే బిడ్డ తస్మాత్ జాగ్రత్త, దళితుల చేతిలో నీకు శిక్ష తప్పదని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్